నెక్స్ట్ కరీంనగర్ అప్డేట్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రంగి మండలం కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. చందుర్తిలో నిర్వహించిన హల్దీ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా లింగంపేట దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం వారి సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, నిన్న రాత్రి సమయం లోపల చందుర్తి మండలము లోపల ఇటు తీవ్ర విషాదం అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. చందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి వారు రుద్రంగి మండలం లింగంపేటలో జరుగుతున్నటువంటి హల్దీ వేడుకలకు నిన్న రాత్రి సమయం లోపల 6గురు ఒకే కారు లోపల ప్రయాణించేటువంటి సమయం లోపల అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ సందర్భం లోపల ఒక వ్యక్తి, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి లోపల మరొక 5గురికి మాత్రం తీవ్ర గాయాలైనాయి. వీళ్ళందరినీ కూడా వేములవాడ ఇటు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందులోపల 2 వ్యక్తులు కూడా సీరియస్ ఉన్నటువంటి నేపథ్యం లోపల మెరుగైనటువంటి చికిత్స కోసం అయితే కరీంనగర్ తరలించారు. అయితే నిన్న రాత్రి సమయం లోపల హల్దీ వేడుకలకు, అంటే పెళ్లి కంటే ముందు జరిగేటువంటి హల్దీ వేడుకలకు కుటుంబ సమేతంగా వాళ్ళందరూ కూడా 6గురు ఒకటే కారు లోపల వెళ్తున్నారు. రాత్రి సమయం కావడంతో ఎదురుగా వచ్చినటువంటి, అంటే అసలు ప్రమాదానికి కారణం ఏంటి? అతి వేగంగా వచ్చారా, లేదంటే ఎదురుగుండా వస్తున్న వాహనాన్ని గుర్తించగా దాన్ని తప్పించిపోయి అదుపు కుట్టిందా? ఎదురుగా వస్తున్నటువంటి వాహనం మామూలుగా పెద్ద పెద్ద లైట్లతో వస్తూ ఉంటాయి. ఆ సందర్భం లోపల ఎదురుగా వస్తున్నటువంటి వాహనము ఆ సమయం లోపల గుర్తించక సైడ్ కు తిప్పేటువంటి సమయం లోపలనే ఈ ప్రమాదం చోటు చేసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఒకే కుటుంబానికి చెందినటువంటి 6గురు అందులోపల కారు లోపల ప్రయాణం చేస్తున్నారు. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక 2 అయితే సీరియస్ గా ఉన్నారు. అందులోపల 2 చిన్నారులు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే మెరుగైనటువంటి వైద్యం కోసం అయితే వారందరినీ కూడా కరీంనగర్ తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ చందుర్తి మండలం లింగంపేట గ్రామం లోపల అయితే ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి సంఘటనలతో విషాద ఛాయలైతే అలుముకున్నటువంటి. శ్రీనివాస్, అయితే మిగతా 3 పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? అందులో ఒక 2 వ్యక్తులు మాత్రము వాళ్ళ కొద్దిగా వాళ్ళ పరిస్థితి అయితే కొద్దిగా సీరియస్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ వేములవాడ ఏరియా ఆసుపత్రి లోపల చికిత్స అందేటువంటి సమయం లోపల సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యం లోపల కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ 2 మొత్తం 6గురులో ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా మిగతా 5గురు లోపల మాత్రం ఒక 2 వ్యక్తుల ఇటు కొద్దిగా సీరియస్ గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వారు మరికొద్దిసేపు అయితే వారి యొక్క సంబంధించినటువంటి ఆరోగ్యం పైన అప్డేట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్రీనివాస్, అయితే చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం కంప్లీట్ చేశారా? కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారా, లేదంటే ఎప్పటిలోకి ఇచ్చే అవకాశం? నిన్న రాత్రి సమయం లోపల ఎవరైతే ఆ మహిళ చనిపోయిందో ఆ మహిళను సిరిసిల్ల లోపల ఉన్నటువంటి పోస్ట్ మార్టం, అంటే రాత్రి సమయం కాబట్టి పోస్ట్ మార్టం చేసేటువంటి అవకాశం లేదు. ఈ రోజు ఉదయం సమయం లోపల పోలీసు ఫిర్యాదులు, తర్వాత ఆ ప్రమాదానికి కలిగినటువంటి కారణాలు అవన్నీ తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మరికొద్ది సేపటి లోపల, అంటే ఉదయం 9-10 గంటల తర్వాత పోస్ట్ మార్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆ సమయం లోపల 6గురు ఒకే సందర్భం లోపల కారులో ప్రయాణం చేయడం, వాళ్ళందరూ కూడా అదుపు తప్పి కారు బోల్తా పడడంతో అయితే నిజంగా ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక 2 కూడా అందులో సీరియస్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికైతే మిగతా వారందరూ కూడా ఒక చిన్నపాటి గాయాలతో అయితే బయటపడ్డారు. ఏదేమైనప్పటికీ ఆ లింగంపేట గ్రామం లోపల మాత్రం నిజంగా రాత్రి సమయం లోపల ఎంతో సంతోషంగా హల్దీ వేడుకలకు బయలుదేరినటువంటి సందర్భం లోపల ఏ విధంగా కారు ప్రమాదం చోటు చేసుకోవడం అయితే ఒక్కసారిగా అయితే ఆ గ్రామంలో విషాద ఛాయలైతే అనుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనబడుతుంది.